చాలా రోజులైంది. ఐ వాంట్ టు టాక్ టు యూ రికార్డింగ్. అసలు 2024 అయిపోతుంది, డిసెంబర్. ఏం నేర్చుకున్నావు? అసలు యూట్యూబ్‌లో ఎన్ని వీడియోస్ పెట్టావు? ఏమన్నా చూసుకుంటున్నావా? ఏది పడితే అది పెట్టేస్తున్నావు. ఒపీనియన్ పెట్టేస్తున్నావు, అవి పెడుతున్నావు. లేదు భయ్యా, ప్రతీది నేను ఈసారి చాలా కేర్‌గా, చాలా పర్ఫెక్ట్‌గా పెడుతున్నాను. ఇంకొంచెం రిఫైన్ అవ్వాలి నేను. ఇంకా మంచిగా మాట్లాడాలి, ఇంకా షార్ప్‌గా కట్ చేయాలి, ఎడిటింగ్ పర్ఫెక్ట్‌గా ఉండాలి, ఇంకా మంచిగా చేయాలనే కాన్సెప్ట్సే తిరుగుతున్నాయి హెడ్‌లో. అండ్ మీరు గాని గమనిస్తే నా లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే దిస్ ఇయర్ ఐ హావ్ చేంజ్డ్ మై ఎడిటింగ్ స్టైల్ లైట్‌గా. అండ్ దాంతో పాటు మై థంబ్‌నెయిల్స్ కూడా చాలా వరకు చాలా డిఫరెంట్‌గా మార్చాను. ఏంటి, నా 2023లో ఎలా ఉన్నాయి నా థంబ్‌నెయిల్స్, 2024లో ఎలా వచ్చినాయి, అండ్ 2023లో ఎన్ని వీడియోస్ హిట్ అయినాయి, 2024లో ఎన్ని హిట్ అయినాయి. దెర్ ఈస్ ఎ గ్రాడ్యువల్ ఇంక్రీజ్. అండ్ వై మూవీ ఒపీనియన్స్ అనే పాయింట్ తీసుకొనొస్తే నేను 2024లో స్టార్టింగ్‌లోనే ఐ థాట్ లైక్ మనం ఇంకా మూవీస్ మీద వెళ్ళిపోదాం. ఎందుకంటే మూవీస్ నేను ఎక్కువ చూస్తున్నా. ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి, మూవీస్ గురించి వెళ్తున్నాను కాబట్టి, ఊరికే నాకు ఏదో ఒక మూవీ గురించి ఐ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ దిస్ అనే పాయింట్‌తో నేను మూవీ ఒపీనియన్స్ అని పెట్టుకున్నాను. దాంతో పాటు ఎప్పుడైనా నేను ఏదైనా ట్రిప్‌కెళ్ళినా, లేకపోతే ఏదైనా ప్లేస్‌కెళ్ళినా దాన్ని ఒక వ్లాగ్ లాగా చేసి పెడదాం అనుకుంటున్నా. సో దిస్ టూ ఈస్ మై థింగ్. ఈ ప్రణీత్ సాయి తేజ్ అనే యూట్యూబ్ ఛానల్‌లో మీకు ఈ 2 మాత్రం కనిపిస్తాయి. కానీ మోస్ట్‌లీ మనకు మూవీ రివ్యూసే ఎక్కువ కనిపిస్తాయి. బికాజ్ నేనేమి ఎక్కువ వెళ్ళట్లేదనమాట ట్రిప్స్‌కి గాని ఏదైనా గాని. అది ఎప్పుడైనా ఇయర్‌కి ఒకసారి వెళ్తాను గానీ, నేను ఇంక ట్రిప్ మొత్తం తిరగను గదా! అండ్ నెక్స్ట్ ఈస్ సబ్‌స్క్రైబర్స్. సబ్‌స్క్రైబర్స్ నాకు ఇట్స్ బీన్ లైక్ చాలా ఇయర్స్ అయిపోయింది. ఇంకా నేను 1000 సబ్‌స్క్రైబర్స్ కాలేదు. కానీ ఒక హోప్ వచ్చింది. ఈ ఇయర్ వల్ల నాకొక హోప్ వచ్చింది. సింపుల్‌గా చెప్పాలంటే ఎక్కడ 600 దగ్గర ఉన్నాను. ఐ హావ్ గాన్ విత్ మై మూవీ రివ్యూస్ చెప్పడం గానీ, ఒపీనియన్స్ చెప్పడం గానీ, ఒక మూవీ డిస్కషన్ గానీ, జరుగుతున్న ఒక ఏదన్నా టాపిక్ గురించి మాట్లాడినా, దేర్ ఈస్ ఎ ఇంక్రీజ్ ఇన్ సబ్‌స్క్రైబర్స్. అంటే నేను కరెక్ట్‌గానే మాట్లాడుతున్నా. ఓకే, గుడ్. అండ్ ఒకటి స్మాల్ థింగ్ ఏంటంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ పెట్టట్లేదు. అండ్ ఆల్సో లైక్స్ చేయట్లేదు. చేయండి. కామెంట్స్ కూడా పెట్టండి. సో దట్ నాకు తెలుస్తది నేను ఎక్కడ తప్పు చేస్తున్నా ఏంటనేది. మేబీ ఏదో ఒకటి చెప్పండి. చెప్తే ఐ కెన్ నో అబౌట్ ఇట్. ఈవెన్ ఆ కామెంట్స్ గురించి కూడా నేను మాట్లాడదాం అనుకుంటున్నా. దాంతో పాటు నాకొచ్చే సబ్‌స్క్రైబర్స్ 600 ఎక్కడ, ఇప్పుడు 892 వరకు వచ్చాను. సో దేర్ ఈస్ ఎ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ సబ్‌స్క్రైబర్స్. అండ్ ఐ మేడ్ గుడ్. ఓకే. అది సూపర్ డూపర్ బంపర్ అసలు వేరే లెవెల్‌కెళ్ళిపోయానని కాదు గానీ, ఓకే. ఇప్పుడు నేను యూట్యూబ్‌లో ఒక 66 వీడియోస్ పెడితే ఐ హావ్ అచీవ్డ్ బై ఒక 10 వీడియోస్ ఒక 1000 వ్యూస్ వచ్చే వరకు అచీవ్ చేశాను. అంటే ఈ ఇయర్‌లో. మోస్ట్‌లీ ఇది అచీవ్ అవుతదో లేదో తెలీదు ఈ వీడియో. ఐ వాంట్ టు టాక్ కాబట్టి నేను మాట్లాడుతున్నా అంతే. మీకు ఇంతవరకు చూస్తున్నారు, నా మాటలు వింటున్నారంటే కొంచెం చేయండి. కొంచెం చూడండి. నా వీడియోస్ ఏవైతే ఉన్నాయి, ఏంటి కథ? వీడు ఏమేమి చెప్తాడు? అసలు వీడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? మూవీస్ పట్ల వీడి ఒపీనియన్ ఏంటి? మూవీని ఎలా చూస్తాడు వీడు? అనేవన్నీ చూడండి. మీకు నచ్చితే సబ్‌స్క్రైబ్ చేసేసుకోండి. మంచి వీడియోస్ ఇంకా దింపుతాను. ఐ వాంట్ టు డూ మోర్ డిస్కషన్స్ అనమాట ఈ మూవీస్ మీద. ఎప్పుడైనా హైదరాబాద్‌కెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వ్లాగ్స్ పెడుతుంటాను. చూడండి, ఎంజాయ్ చేయండి. వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ దిస్ 2025 బ్రింగ్స్ ఆల్ ది గుడ్. ఎంజాయ్ చేద్దాం. టీఎఫ్ఐ బాగుండాలి. ఓకే. ఓకే. సో మంచిగా ఎంజాయ్ చేద్దాం. అన్నీ కష్టపడదాం. లెట్స్ గ్రో. నేను కూడా పెరగాలి, గ్రో అవ్వాలి. సో కొంచెం సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి వీడియోస్ ఇంకా దింపుతాను. అదనమాట సంగతి. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ ప్లీజ్. ప్రతి సంవత్సరం కిందటి సంవత్సరం లాగా ఉంటుంది, ఏమీ తేడా ఉండదు. నేను పుట్టినప్పటి నుంచి ఇది చూస్తున్నా. కానీ మీరు ఒకవేళ ఈ సంవత్సరం కొత్తగా ఉంటుందని మీకు అలాంటి అపోహలు ఉంటే అది మీ కర్మ. హ్యాపీ న్యూ ఇయర్ ఎనీవే.